హాయ్ అన్న. సో పుష్ప 2 ట్రైలర్ చూసారా? చూసాను సార్. ఎట్లా అనిపించింది? సూపర్, మైండ్ బ్లోయింగ్. అంటే ఈ చూసిన అంతే దాంట్లో మీకు ఏది నచ్చింది అందులో మొత్తం? ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్. సూపర్, ఇంటర్నేషనల్ సూపర్ అనిపించింది సార్. పార్ట్ 1 కి 2 కి ఎట్లా డిఫరెన్స్ ఎట్లా అనిపిస్తుంది? దాన్ని మ్యాచ్ చేయలేము సార్, అది చూసినాకనే. ట్రైలర్ అనేది కాదు, అది వేరే. అది పుష్ప బెటర్, ఫైర్ అది, ఇది వైల్డ్ ఫైర్. ఇది సూపర్ ఉంటుంది. అనుకున్నట్టుందా? అనుకున్న దాని మించి ఉందా? అనుకున్న దాన్ని మించి ఉంది సార్. ఇది వరల్డ్, మలేషియా అటు బయట అవుటర్స్. మన పుష్ప అనేమో మన ఇండియాలోనే ఉంటాయి, ఇది అవుట్ ఆఫ్ ఇండియా సార్. చూడాలి ఎట్లుంటుంది. అయితే నిన్న పార్ట్నర్ ఈవెంట్ జరిగింది కదా, ఆ పార్ట్నర్ సో ఈవెంట్ మన తెలుగు రాష్ట్రాలు అంటే అక్కడ కూడా అంతకు మించి క్రేజ్ వచ్చేది. సో అదంతా చూస్తే మన తెలుగు ఇండస్ట్రీ అంత లెవెల్ పోయింది కదా, ఎట్లా అనిపిస్తుంది? సూపర్ సార్, చాలా. ఎందుకంటే ఆల్రెడీ సార్ అనే మూవీ నుంచి మన సార్కి అక్కడ చాలా ఫేమ్ వచ్చేసి, ఆల్రెడీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా మా వాళ్ళు చాలా మంది. ఆయన డబ్ ఫిల్మ్ అని రవితేజ, అది చాలా మంది హీరోస్ కాడ ఫేమ్, చాలా ఫ్యాన్స్ ఉన్నారు. ఈ ట్రైలర్ లో మన రష్మికకి అల్లు అర్జున్ కి వీళ్ళిద్దరికి ఎట్లా వాళ్ళ లుక్స్ ఎట్లా అనిపించినాయి? సూపర్. కొంచెం ఇంకా చూపెట్టాలి అనుకుంటా రష్మిక గారిని, కానీ హీరోని చూపెట్టారు. అంటే చూసినాక ఈ రష్మిక మందన పాత్రకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు అనిపిస్తుంది అంటారు, మీకు అట్లా అనిపించింది. ఏదో జస్ట్ లెగ్ తో తగ్గే. అయితే 24 hours కూడా కాలేదు కదా, 100 minutes ఆల్రెడీ క్లాస్ అయిపోయింది. Yes, sir. సో మరి రికార్డ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు? ఇంకా చూడాలి సార్ 5th వరకు. ఇంకా చాలా ఫ్యాన్స్ ఉన్నారు కదా చాలా మంది. నేను 2 times చూసిన, నిన్న నైట్ చూసిన, మార్నింగ్ చూసిన. ఓకే, అసలు సాటిస్ఫై కాలే, ఇంకా చూడాలి అనిపిస్తుంది. సో లాస్ట్ లో డైలాగ్ చెప్తాను. ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అది. పుష్ప 2 ట్రైలర్ చూసారా? చూసామన్నా. ఎట్లా అనిపిస్తుంది? ఇంక ఇంటర్నేషనల్ అన్న పుష్ప ట్రైల్. పార్ట్ 1 కి 2 కి డిఫరెన్స్ ఎట్లా అనిపిస్తుంది? ఎక్స్పెక్టేషన్స్ హైగా వెళ్ళిపోయినాయి. ఎక్స్పెక్టేషన్ చేసిన దానికంటే డబుల్ ఉందంటారా? డబులే ఉందండి. మన పుష్పరాజ్ బాహుబలి రిలీజ్ అయ్యేటప్పుడు ఎంత ఎక్సైట్మెంట్ అయ్యారో అంత ఎక్సైట్మెంట్ అంతకు మించి వీట ఉందంట. ఉందా, అంతకు మించే ఉంది. మన రష్మిక మందన అల్లు అర్జున్ ఇద్దరి గెటప్స్ ఎట్లా అనిపించండి లుక్స్? అసలు అల్లు అర్జున్ గారు గుండుతో చేశారంటే అసలు ఆయన అంత ఫస్ట్ పుష్ప 1 డీ గ్లామర్ చేశారు, ఇప్పుడు గుండుతో చేశారంటే ఇంకా కమల్ హాసన్ తో కంపేర్ చేసుకోవాల్సిందే. ఓకే, అంటే వీన్స్ పరంగా కూడా 24 hours కూడా కాలేదు, 100 minutes దాటిపోయింది ఆల్రెడీ. రికార్డ్స్ ఎట్లా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు? రికార్డ్ బద్దలు కొట్టేస్తాడండి సరే అల్లు అర్జున్. అంటే వాళ్ళతో కంపేర్ చేయలేమండి, వాళ్ళ వెర్షన్ వేరు, వీళ్ళ వెర్షన్ వేరు. సుకుమార్ గారి క్యాలిక్యులేషన్ వేరు, రాజమౌళి గారి క్యాలిక్యులేషన్ వేరు. అంటే ఇంకే హీరో కూడా ఈ సినిమా ముందు నిలవలేదు అని అంటున్నారు. అలా అనట్లేదండి, ఈయనకు ఈ సినిమాకి మాత్రం హై ఎక్స్పెక్టేషన్ కి మించే వెళ్ళిద్దని నేను అనుకుంటున్నాను. ఓకే, చూసిన ట్రైలర్ లో మీకు ఎక్కువ ఏది కనెక్ట్ అయింది సీన్స్ లో? పార్టీ ఉందా పుష్ప 1, మన జగత్ బాబు గారికి డైలాగ్స్, ఇంకా అల్లు అర్జున్ గారు తగ్గేది లేని కాల్తో అనేది, అన్ని లేడీస్ డైలాగులు కూడా. అసలు లేడీ ఫాలోయింగ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుంది అల్లు అర్జున్ గారికి. రీసెంట్ గా గేమ్ చేంజర్ టీజర్ కూడా వచ్చింది. అవునండి. సో దాంతో పోలిస్తే ఈ సినిమా హైట్ లేదులేండి, అది వెర్షన్ వేరు, ఇది వెర్షన్ వేరు, దాంతో కంపేర్ చేయలేం. దీన్ని ఎక్కడికో తీసుకెళ్లారు. శంకర్ గారి క్రియేటివిటీ ఏంటి అనేది ఆ ట్రైల్ వదిలితే గానీ చెప్పలేమండి. సో మొత్తానికి ఈ సినిమా గురించి ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా పెట్టుకున్నారు? ఎక్స్పెక్టేషన్స్ అయితే హై, 100% కాదు 200% ఉందండి. డైలాగ్ చెప్తారా? పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా, ఫైర్ ఫైర్ వైల్డ్ ఫైర్. పుష్ప 2 ట్రైలర్ చూసినా ఎట్లా అనిపించింది? ఫైట్ సీన్స్ అయితే బాగున్నాయి. సుకుమార్ ఇరగదీస్తాడు, నాకు అది పక్క తెలుసు. ఈసారి స్మగ్లింగ్ ఏ రేంజ్ లో పెడతాడు అనేది చూడాలి. ఇంటర్నేషనల్ లెవెల్. ఇంటర్నేషనల్ అన్నాడు అంటే ఇంటర్నేషనల్ అంటే అమెరికాలో స్మగ్లింగ్ చేస్తాడా? అదే ఇంతవరకు మన ప్యాంటియా ఉండే, ఇప్పుడు వేరే దేశాలకు వెళ్ళిపోయాడు. ఉక్రెయిన్ అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు ట్రైలర్ చూసినావు కదా, మొత్తంలో మీకు ఏది నచ్చింది? ట్రైలర్ మొత్తం ఏ సీన్ ఎక్కువ కనెక్ట్ అయ్యింది? ఏ సీన్ అంటే లాస్ట్ కి బ్లడ్ తోని ఇట్లా అన్నాడు కదా బ్రో, అది బాగుంది బ్రో. వేసుకొని అది బాగుంది బ్రో. ఫైట్ సీన్స్ ట్రైలర్ కట్ అయితే బాగుంది బ్రో. ఈ సినిమా వచ్చినాక ఎట్లుంటుందో కొంచెం, ఆ సినిమా కోసం వెయిటింగ్. ఎట్లుంటుందో కొంచెం చూడాలి. మన పుష్పరాజ్ గాని రష్మిక మందన ఇద్దరు లుక్స్ ఎట్లా అనిపించినాయి ఇందులో? బాగుంది బ్రో. రష్మిక మందన కాల్తో తగ్గేదిలే అంటారు కదా, సో అది చూసినప్పుడు ఎట్లా అనిపించింది? ఎట్లా ఫీల్ అయింది? ఎట్లా ఫీల్ అంటే ఏం చెప్పాలి బ్రో, అంటే చూసినప్పుడు నువ్వు ఎట్లా ఫీల్ అయ్యా? మొత్తం మీద నీకు ఎట్లా అనిపించింది బ్రో చెప్పు బ్రో, ఎందుకు టీజర్ వచ్చింది కదా బ్రో, అది చూసినా? ఒకటి చూడలేదు బ్రో, నేను చూడలేదా? సరే, చూద్దాం టైం ఈ సినిమా కూడా నిలవదు అంటున్నారు, నువ్వేమంటావు? నీ ఒపీనియన్?
రాడన్నారు కాబట్టి చూడాలి బ్రో. అంతే. బ్రో ప్రపంచంలో పెద్ద సినిమా ఇదే అంటున్నావు, మరి నువ్వేమంటావు? ఏది పెద్ద సినిమా? ఇది పుష్ప. పెద్ద సినిమానే, అదే మరి నువ్వే ఇంటర్నేషనల్. బ్రో ఇంటర్నేషనల్. బాహుబలి 2 రికార్డ్స్ అవన్నీ కూడా బద్దలు కొడతా అంటున్నారు. బాహుబలి బాహుబలి గుట్టు. బాహుబలి దాకా ఇంటర్నేషనల్ పడగొడుతుంది కావచ్చు. అంతే పక్క అంటావు. ఇప్పుడు నన్ను ప్రభాస్ ఫ్యాన్స్ వేసుకుంటారేమో అన్న. లేదు అట్లేం లేదు నార్మల్. నిజం ఐటమ్ సాంగ్ కూడా ఉంది. అవును, అది అద్భుతం. సౌతే కదా నాకు. నార్త్ సౌత్ ఇవన్నీ నా దగ్గర చెప్పకు. వాళ్ళైతే ఐటెం సాంగ్ చేసిండ్రు, బాగుంది అద్భుతంగా సినిమాలో. నార్తు నువ్వు ఆతు ఇవన్నీ నా దగ్గర చెప్పకు. సినిమాలో ఏదైతే ఉందో అది చెప్పు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ ఎవరు ఆపరు తమ్ముడు, ఎందుకు ఆపుతారు? నేను గిట అదే అన్నా మొన్న. నేను గిట ఆపేస్తా ఎవరు అది ఇది అన్నా. సినిమా పరం వేరు, రాజకీయం వేరు తమ్ముడు. రాజకీయమే, సినిమా. రాజకీయంలో ఏదో సపోర్ట్ చేయనంత మాత్రాన ఏదేదో ఆపేస్తారంటే ఎవడు ఆపడు, ఎందుకు ఆపుతాడు చెప్పు? ఒక స్టేట్ లో ఆపితే మిగతా స్టేట్ లో ఆపుతారు. ఏ స్టేట్ ఎందుకు ఆపుతారు? ఒక్క స్టేట్ లో, ఆ స్టేట్ లో గిట ఎందుకు ఆపుతారు బ్రదర్? సినిమా అది, ఆ సినిమా ఎందుకు చాలా బాగుందన్న. అరే బాగుంది, చాలా బాగుందన్న నిజంగా. లిటరరీ చెప్పాలంటే అసలు ట్రైలర్ లో అసలు టీజర్ లో అసలు వేరే లెవెల్. అసలు ఆ లుకింగ్స్ కానీ ఆ లుకింగ్స్ వేరే లెవెల్. అసలు మామూలుగా లేదు. ఈసారి రికార్డులు బద్దలు కొట్టడానికి బాహుబలి కాదు కదా, అవన్నీ ఇంకా బ్రేక్ చేయాల్సిందే ఈసారి. అట్లుంది. ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు వచ్చేసి ఆస్కార్ అవార్డు కాదు బ్రదర్, ఆస్కార్ మించింది వస్తుంది. భారత్ రత్న అని వస్తుంది. దేశంలోనే రత్న అని ఒక రత్న ఉంటది, భారత రత్న. అది ఇస్తారు త్వరలో. అన్ని వస్తున్నాయి, అది రాసి పెట్టుకో నువ్వు. ఈసారి నెరవేరుతుంది. అన్ని అవార్డ్స్ వస్తాయి అన్నకి. ఈ ఒక్క అవార్డు వచ్చినందుకే కొద్దిగా ఇష్యూస్ జరుగుతున్నాయి. మీరేం చేయలేక ఆయన ఏదో కష్టపడి ఒక దాని చేస్తే మీరు మళ్ళీ ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతారని అన్ని రూమర్స్ చేస్తున్నారుగా. ఈసారి భారత రత్న ఇవ్వబోతున్నారు, అది రాసి పెట్టుకొని త్వరలో వస్తుంది. ఇంకా ఎన్నో అవార్డ్స్ వస్తున్నాయి అన్నకి. అది చూసి కుళ్ళిపోతారు అందరూ, నిజం చెప్తున్నది. ఈ సినిమాకి కలెక్షన్ ఎంత వస్తుంది? అసలు ఓటీటీలోనే 100 కోట్లు. 100 కోట్లు ఓటీటీలోనే. ఓటీటీ రేటే 100 కోట్లు. పుష్ప 2 ట్రైలర్ చూసినా చూసినప్పుడు సో ఎట్లా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లు అర్జున్ గారి లుక్ వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంది. పుష్ప 1 కంటే పుష్ప 2 ఇంకా సూపర్ ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, వచ్చింది కూడా దానికి డబల్కి వచ్చింది. ఓకే, అంటే చూసిన దాంట్లో మీకు ఎక్కువగా ఏది కనెక్ట్ అయింది ఈ ట్రైలర్? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైలాగ్స్ కానీ, అండ్ తమన్నా డిఎస్పీ ఇద్దరు కలిపారు. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి పడేసారు. డైలాగ్స్ ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అని చెప్పి ఆ డైలాగులు కానీ వేరే లెవెల్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ అలాంటి డైలాగ్లు అన్ని చాలా గట్టిగా ఉన్నాయి. ఓకే, అంటే ఎక్స్పెక్ట్ చేసినంతకంటే ఇంకా ఎక్కువనే వచ్చిందని నేను అనుకుంటున్నాను. రష్మిక లుక్ ఎట్లా? రష్మిక అంత ఎక్కువ రివీల్ చేయలేదు కానీ ఓకే అనిపించింది. కానీ ఆమె క్యారెక్టర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు అనిపిస్తుంది ఇందులో. ప్లస్ ఒకటి స్టీల్ ఐటమ్ సాంగ్ యాడ్ అయినాక అది ఇంకా ఎక్స్పెక్టెన్సెస్ ఎక్కువ అయిపోయినాయి. డబుల్ మసాలా. సో పార్ట్ 1 కి 2 కి ఎట్లా డిఫరెన్స్ ఉండబోతుంది అంటే? ఇంకా ఇంటర్నేషనల్ వైడ్ వెళ్తాడేమో అని ట్రైలర్ చూసినాక అర్థమైంది. ఇంకా ప్రపంచవేత్త ఇంకా ఏడికి వెళ్తాడో మనం ఊహించుకోలేము, అట్లా ఉంది ట్రైలర్ అయితే. అయితే ట్రైలర్ రిలీజ్ అయ్యి 24 అవర్స్ కూడా కాలేదు, ఇంకా ఆల్రెడీ 100 మిలియన్ దాటిపోయింది. సో ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేషనల్ అవార్డు తీసుకున్నాక అందరు వెళ్ళిండు అల్లు అర్జున్, దాని ఎఫెక్ట్ కూడా ఉంది. ప్లస్ ఇది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని చెప్పి అదని చెప్పి ట్రోలింగ్లు ఎక్కువ అయిపోయాయి. అది ఎంత వచ్చినా సరే ఎఫెక్ట్ అయితే పడదు అల్లు అర్జున్ గారి మీద.